అండ్ స్టేట్ ఇద్దరు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అంటే వాళ్ళ పార్టీకి ఏం చేస్తారో అందరికీ తెలుసు, బట్ ఫ్యూచర్లో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది చెప్పుకుంటే బాగుంటుంది అనుకున్నా. అండ్ ఐ థింక్ బిఫోర్ ఎలక్షన్స్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నా, సో దట్ ఎవ్రీ వన్ కమ్ టు నో వాట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది పార్టీ అని. I thank everyone who has given the opportunity to talk here. పెద్దలు సీనియర్ నాయకులు సురేందర్ గారు వారు మొదటి నుండి పార్టీకి అంకిత భావంతో సీనియర్ నాయకులుగా సలహాదారుగా నడిపిస్తున్నవారు. పెద్దలకు అందరికీ నమస్కారం. మరి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, కానీ మన కటారి గారు ఎలా వర్క్ చేస్తాడు, ఎలా ప్రాబ్లం అప్రూవ్ చేస్తాడు, దీన్ని అంతా మాకు అందరు క్షుణ్ణంగా తెలుసు. వారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంటాక్ట్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ వాళ్ళ డెలిగేట్స్కు 100% షూర్గా ఆయన గెలిపించాలని కోరాలని మరీ కోరుతూ, ఆయన సక్సెస్ఫుల్ కావాలని మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి అమెరికా నుంచి వచ్చి మన యంగ్ అండ్ డైనమిక్ చాలా పోరాటం చేస్తున్నారు. వారి లక్ష్యం 2014లో ఎమ్మెల్యే లోక్సత్తా పైన అసెంబ్లీకి వెళ్ళాలని ఆయన టార్గెట్ ఉంది. కాబట్టి ఎన్ఆర్ఐ విభాగం నుండి దిలీప్ గారు యంగ్ అండ్ డైనమిక్ ఈ మధ్యకాలం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సభకు హాజరయ్యారు. వారికి అవార్డు కూడా వచ్చింది. వారిని వేదికపైకి వచ్చి 2 మాటలు మాట్లాడాల్సింది. నేను మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన పార్టీకి ఒక హ్యాపీ డే. ఎందుకంటే అంతర్గత ఎన్నికల ద్వారా మన సిద్ధాంతాలు, మన నాయకులు ప్రజల ముందు, పార్టీ మెంబర్స్ ముందు తీసుకువెళ్ళే దానికి ఇది ఒక అవకాశం. ఇది ఇంతటిలోనే కాదు సార్, ఇంకా ఎక్కువ భారీగా చేయాలి. నాకు మార్నింగ్ కటారి గారు ఫోన్ చేశారు, ఇలా ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పారు. ఇది మన పార్టీ మెంబర్సే కాకుండా, ఓటేసే వాళ్ళు మన పార్టీ మెంబర్స్, డెలిగేట్స్ యాక్చువల్లీ కాకుండా ఇది ఒక అవకాశంగా తీసుకొని ప్రజల ముందు వెళ్ళాలి మనం. అప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ, వీరేమో ఇంటర్నల్ ఎలక్షన్స్ అంటున్నారు, మా దగ్గర వస్తున్నారు, ఏం జరుగుతుంది అని ఫస్ట్ స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది వారికి. బట్ డెఫినెట్లీ మనం 2014 ఎలక్షన్స్ ప్రిపరేషన్లో ఇదొక కీలకమైన భాగంగా మనం అనుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. దీనికి కొంచెం ఖర్చు అవుతుంది పబ్లిసిటీ. సో కటారి గారు నాకు ఫోన్ చేసినప్పుడు మీటింగుకు రండి, అందరికి ఇన్ఫార్మ్ చేయండి అని కాకుండా ఈ క్యాంపెయిన్ కొంచెం డబ్బు కూడా ఇవ్వాలి అని కూడా మీరు అడగాలి. లేదు, ఇది అడగాలి. ఎందుకు ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమం భారీగా చేయాలి. ప్రతి ప్లేస్లోనూ మన మెంబర్స్, పార్టీ మెంబర్స్ని మీరు ఓటేయండి అనే కాదు, డబ్బు కూడా ఇవ్వండి అని అడగాలి. అప్పుడే ఈ మెసేజ్ ఏది ఉందో అది అవుట్ సైడ్ రీచ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. కటారి గారు, దోసపతి రాము గారు తదితరులు అందరూ దీనిపై దృష్టి చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఏకగ్రీవంగా ఎన్నికైన నాగమణి గారిని వారి మద్దతును ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను ఈ పార్టీలోకి చాలా ఇష్టంగా వచ్చాను. జేపీ గారి ఆశయాలన్నా సిద్ధాంతాలన్నా నాకు చాలా ఇష్టం. చాలామంది ఈ పార్టీలోకి ఎందుకమ్మా ఈ వయసులో నువ్వు వెళ్తున్నావు అని చెప్పినా కూడా పార్టీకి సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి వయసుతో నిమిత్తం లేదని చెప్పాను. మా ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా నేను పెద్ద బాధ్యత పెట్టుకున్నాను.
నాకు లేదు. కానీ కటారి గారి సలహాలతోటి పార్టీని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని, ముఖ్యంగా విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వారు విద్యార్థులందరూ ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీని బలోపేతం చేయాలని అందరినీ కోరుకుంటూ నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడారు. వేదికమైన పెద్దలందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రచార సభ సందర్భంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన పార్టీ సభ్యులకు అందరికీ స్వాగతం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యువతకు ప్రాధాన్యం ఇస్తున్న సందర్భంగా మనము వారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము. మా ఎల్బీనగర్ నియోజకవర్గం తరఫున మా ఎల్బీనగర్ నియోజకవర్గం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్టమైన వినోద్ యాదవ్ గారిని మాట్లాడాల్సింది. సభకి నమస్కారం. నేను అంబర్పేట్ ఇన్ఛార్జ్గా, ఇప్పుడు లోక్సత్తా పార్టీ అంబర్పేట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా పేరు వినోద్ యాదవ్. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో అంబర్పేట్ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశాను. మేము పార్టీలో జాయిన్ అయింది 2007. 2006 అక్టోబర్ 2 పార్టీ, మన లోక్సత్తా పార్టీ పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన ఒక 6 months 7 months పార్టీని కొద్దిగా బాగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు బాగా అర్థం చేసుకొని పార్టీలో చేరడం జరిగింది. మరి మేము అప్పుడు పార్టీ గురించి స్టడీ చేసే క్రమంలో కూడా పార్టీ సిద్ధాంతాలు బాగా అధ్యయనం చేయడం జరిగింది. అంటే మా రవీంద్రన్న గారు అన్నట్టు, ఇవాళ మొత్తం కంట్రీ లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో ఎక్కడ చూసినా ఒక గొప్ప ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో. అంటే ఎవరికి కూడా ఒక అస్యూరెన్స్ లేదు, ఒక భద్రత లేదు. పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా అవినీతిలో మొత్తం మునిగిపోయి ఉన్నాయి. మరి ఇంత క్రూషియల్ టైంలో నిజంగా లోక్సత్తా పార్టీ ఏ విధంగా సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతుంది, అవి ఎట్లా పాసిబుల్ అవుతాయి అనే విషయంలో చాలా కొంచెం లోతుగానే సెల్ఫ్గా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని పార్టీలో చేయడం జరిగింది. మన పార్టీ సిద్ధాంతాలు చాలా క్లారిటీగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మన పార్టీ సిద్ధాంతాలు టోటల్గా డిస్కస్ చేయడం స్టార్ట్ చేసినా, చర్చ స్టార్ట్ చేసినా, ఇంకా తర్వాత ఇంకో ఆల్టర్నేట్ ఉండదు. అంటే అంత స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్, అంత సొసైటీకి నీడి ఉన్న ప్రిన్సిపల్స్ మన లోక్సత్తా పార్టీవి. మనం విద్య గురించి మాట్లాడుకున్నా, ఆరోగ్యం గురించి చెప్పుకున్నా, మహిళల భద్రత గురించి చెప్పుకున్నా, ఈరోజు యువకులకు ఎటువంటి విద్య ఉండాలా, విద్య తర్వాత వాళ్ళ అష్యూరెన్స్ లైఫ్ సెటిల్మెంట్ ఎట్లా ఉండాలా, అట్లా ఏ విషయంలో చూసుకున్నా మన పార్టీలో చాలా క్లారిటీ ఉన్నది. రిజర్వేషన్ సిస్టమ్ మీద కానీ, అట్లాగే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మనం ఏ పార్టీ కూడా గెలిచిన తర్వాత, అంటే ఎలక్షన్లో హామీలు ఇస్తారు, ఎలక్షన్ గెలిచిన తర్వాత డెఫినెట్గా అవి నెరవేర్చరు, దాన్ని దాటేస్తారు. కానీ లోక్సత్తా పార్టీ ఫస్ట్ పార్టీ అనుకుంటా నేను, మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా 50 గ్యారంటీలే మనం క్రియేట్ చేస్తాము. అంటే మీరు గమనించండి, ఎక్కడైనా వేదిక పైన ఏ పెద్దలైనా సరే ప్రాబ్లమ్సే మాట్లాడుతున్నారు, కానీ సమస్యలు ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకే తెలియదు, వాళ్ళకే అవగాహన లేదు. కానీ మన లోక్సత్తా పార్టీ అలా కాదు. ఏ ప్రాబ్లం మాట్లాడినా ఆ ప్రాబ్లం బేస్ ఏంటి, అది ఎందుకు అలా డెవలప్ అయింది, దాని సొల్యూషన్ ఏంటి అని మనం చాలా కాన్ఫిడెంట్గా, చాలా కరెక్ట్గా మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి సరే, ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి స్టార్ట్ అయింది. ఒక కటారి శ్రీనివాస్ గారు అప్పుడు ఖైరతాబాద్ బై ఎలక్షన్ ఫస్ట్ అసెంబ్లీ క్యాండిడేట్ అనుకుంటా మన పార్టీ నుంచి ఫస్ట్ కాంటాక్ట్ చేసింది. అది మనకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత మళ్ళీ 2009లో కూడా మనం అసెంబ్లీ కాంటెస్ట్ చేసాము పార్టీ నుంచి. తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్ కాంటెస్ట్ చేసాము. అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ పార్టీలో
కావాల్సిన ఒక ఎక్స్పీరియన్స్, దానికి సీనియారిటీ ఎంతున్నా సరే ఎలక్షన్ కాంటెస్ట్ అనేది పొలిటికల్ పార్టీకి ఒక బేస్. అప్పుడే ఆ పార్టీ ఒక అన్ని మనకు డిసైడ్ అవుతాయి అన్నమాట. పార్టీ బిల్డప్ చేసే విషయంలో కూడా నేను సిటీలో కానీ డిస్టిక్లో కానీ యువసత్తా ఫామ్ అయ్యే అప్పుడు ఆ టైంలో కూడా మొత్తం స్టేట్ యువసత్తా జనచేతన యాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. నా వంతు కృషి సిటీ బిల్డప్ చేయడంలో కూడా నా ఒక ఇన్వాల్వ్మెంట్, నా ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. నిజంగా ఇంకో ఆల్టర్నేట్ లేదనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన పార్టీలో ఇంత క్రూషియల్ టైంలో కూడా నేను స్టిల్ ఇంకా లోక్సత్తానే కంటిన్యూ అవుతున్నాను. అంటే దీనికంటే ఇంకో ఆల్టర్నేట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దీనికంటే ఇంకో ఆల్టర్నేట్ లేదు. ఈ సిద్ధాంతాల కంటే ఇంకో ఆల్టర్నేట్ మనకి ఏం లేదు. సొసైటీలో మార్పులు రావాలన్నా, రాజకీయం మారాలన్నా, ప్రతి ఒక్కరికి మంచి న్యాయం జరగాలన్నా. సో ఇది నా పర్సనల్ ప్లస్ పార్టీ విషయాలు. ఈ కటారి గారి విషయంలోకి వచ్చిన, దోసపాటి రాము విషయంలోకి వచ్చిన, మేము దేవన్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. కటారి గారి ప్రోత్సాహము, కార్యకర్తలకి వారి అడ్వైజు, వారి సపోర్టు మొదటి నుంచి కూడా మనందరికీ ఉంటూనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు జేపీ గారు ఇంకో విషయం, నిజంగా మన పార్టీలో ఒక లీడర్, ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలో ఆ క్లారిటీ మన పార్టీలో ఉన్నంత వేరే ఏ పొలిటికల్ పార్టీలో లేదు. మరి మన పార్టీలో సిస్టమ్ కూడా, స్ట్రక్చర్ ఎలా బిల్డప్ కావాలా అంటే నామినేటెడ్గా కాకుండా, రికమెండేషన్స్తో కాకుండా, ఎవరికో మనం మత్తా కొట్టో లేకపోతే వాళ్ళు మంచి చేసుకునే పదవులు వచ్చే విధానం కాకుండా, మెంబర్షిప్ విధానం, సిస్టమ్లో అంటే గ్రౌండ్లో కష్టపడే విధానం, కార్యకర్తలతో కలిసిపోయి మనం అక్కడ ఆ పార్టీని, మన లీడర్షిప్ని డెవలప్ చేసుకునే విధానం, తర్వాత ఎలక్షన్స్ పెట్టుకోవడం సంస్థాగతంగా. ఈ సిస్టమ్ నిజంగా కూడా ఏ పొలిటికల్ పార్టీలో లేదు. అది మనం లోక్సత్తాలో ఉంది కాబట్టి అది చాలా మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఈ క్రమంలో కటారి గారి సపోర్ట్ పార్టీ డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, పర్సనల్గా మా లీడర్షిప్ డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, ఆయన సపోర్టు మాకు మొదటి నుంచే ఉన్నది. ఇప్పుడు పార్టీ చాలా కొంచెం ప్రాబ్లంలో ఉన్నది. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి నా పర్సనల్ అపీల్, రిక్వెస్ట్ కటారి గారికి, దోసపాటి రాముకి, నా మిత్రుడికి ఏంటంటే, పార్టీలో చాలామంది ఇంకా ఉన్నారు, మనకి ఇంకా చాలా స్పేస్ ఉన్నది. మన ఓల్డ్ మెంబర్స్, ఓల్డ్ లీడర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టండి. మళ్ళీ పార్టీలో గ్యాప్ ఉన్నది, అంటే ఒక లీడర్లకి ప్లస్ మన హెడ్ ఆఫీస్ వర్క్కి ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో చూడండి. ఇంకా మా అవసరం ఇంకేమైనా ఉంటే వాడుకోండి. అందరినీ, ప్రతి ఒక్కరిని వర్క్లో ఇన్వాల్వ్ చేయండి. సో ఏదేమైనా మీరు స్టేట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నందుకు మా విషెస్ మీకుంటాయి. అలాగే దోసపాటి రాము కూడా చిన్న వయసులోనే మంచి సమాజానికి ఏదో చేయాలి అని తన సొంత ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు. ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా, ఎప్పుడు కలిసినా మేము ఇది చేసాము, ఇది ఒకటి స్టార్ట్ చేసాము ట్రాఫిక్ విషయంలో, ఈ ఒక సమాజానికి ఒక ప్లాన్స్ ఉన్నాయి, నాకు ఇది ఇంప్లిమెంట్ చేయాలన్నా, కానీ మన కోసం మనమే కాదు, మనం ఇతరుల కోసం ఆలోచించాలనే ఒక మంచి ఆలోచన రాముది. కాబట్టి మీ ఇద్దరిని కూడా నా సైడ్ నుంచి, మా అంబర్పేట సైడ్ నుంచి మీ ఇద్దరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కుకుట్పల్లి నుంచి పెద్దలు సత్తయ్య గారు వారి అమూల్యమైన సందేశాన్ని, మద్దతును ప్రకటించారు. సత్తయ్య, నేను కుకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం పనిచేస్తూ ఈ కాన్స్టిట్యున్సీ ఒక ఎలక్షన్లో కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేసేటప్పుడు పార్టీలో మొదట వచ్చినప్పుడు నన్ను మిగతా పార్టీలు కూడా నన్ను ఆ పార్టీలో రమ్మంటుంటే లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి, ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి అన్నది నేర్చుకోవాలంటే లోక్సత్తా పార్టీలో పోవాలన్న భావనతోటి నేను ఇక్కడ పార్టీలో చేరాను. గతంలో కార్పొరేటర్ కౌన్సిలర్ లెక్క ఇండిపెండెంట్ అభ్యర్థి లెక్క పోటీ చేసి ఒక ఓటుతోటి ఓడిపోయిన వ్యక్తి. మొదట ఇప్పుడు అందరూ అనేవారిని అంటుంటారు, ఏంటయ్యా ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఈజ్ అ లోక్సత్తా పార్టీ, లోక్సత్తా పార్టీ ఈజ్ అ జయప్రకాష్ నారాయణ అని ఇది ఉండే. మరి ఎట్లా మన బాస్ గారు ఆయన సెంటర్ లెవెల్ పోతున్నాడు, మరి మన పరిస్థితి ఏంటి అనేది ఒక అసమానం ఒక నా మనసులో తిప్పుకుండే. కానీ
ఎప్పుడైతే మన కటారి శ్రీనివాసరావు గారు ఆ దోసపాటి రామ్మోహన్ గారు నాతోటి మాట్లాడినప్పుడు ఎన్నో సందర్భంలో నేను అస్తమానంగా మన పార్టీ ఏదైతే చెబుతుందో ఆచరణ పెట్టాలని ప్రతిసారి జేపీ గారి ముందు కూడా నేను అస్తమానం అడిగేవాడిని. మనం ఏదైతే చెప్తున్నామో ఆచరణ పెట్టాలి, ఆచరణ పెట్టకుంటే మనల్ని పబ్లిక్ నంబర్ సార్. మనం ఒకటి ఏంటంటే అవినీతి గురించి చెప్తా ఉన్నాము, అవినీతి గురించి ఎక్కడ ప్రయత్నం చేయలేదు అని నేను అస్తమానం అనుకున్నాను. ఈ యొక్క లోటు తీసడానికి ఆయన పెద్ద ఆయన సెంట్రల్ లెవెల్ కానీ వరల్డ్ లెవెల్లో కానీ ఆయన సర్వీస్ చాలా అవసరము. ఆయన మనకు ఉంటూ ఆయన ద్వారా మన శ్రీనివాసరావు గారిని నామినేట్ చేసి ప్రపోజల్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆయన లోటు శ్రీనివాస్ గారు తీస్తారు, మనం ఏది చెప్పినా కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన చేయగలడన్న నమ్మకంతో ఆ నమ్మకం కలిగి ఆయనకు నేను మొదట కూకట్పల్లి నుంచి నా మిత్రులు నా డివిజన్ ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి మనము ఈయన చేస్తే